ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర గాయాల పాలయ్యారు అనేది అది కూడా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. అది కూడా ఎక్కడంటే ఇక్కడ కాదు, యాక్చువల్గా లండన్లో ఒక చిన్న ప్రమాదం జరిగిందట. కాకపోతే గాయం అయితే భారీగానే అయింది. లండన్లో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఒక సూపర్ మార్కెట్లో ఆయన కాలు జారి కింద పడ్డారట. ఈ నేపథ్యంలో కుడిభుజానికి తీవ్ర గాయాలయ్యి ఎముక విరిగిందట. మెరుగైన చికిత్స కోసం ఆయన్ని ఇమీడియట్గా అక్కడి నుంచి హైదరాబాద్కు కూడా తరలించారట. వాస్తవానికి ఆయన లండన్ వెళ్ళారు. లండన్లో ఒక సూపర్ మార్కెట్లో నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన కుడిభుజానికి బలమైన దెబ్బ తగిలిందట. ఎముక విరిగింది అనేది వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు ఆయన్ని విమానంలో హైదరాబాద్కి తీసుకొచ్చారట. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకి శస్త్రచికిత్స చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ నెల 2వ తేదీన విజయవాడలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సుజనా చౌదరి పాల్గొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి స్వాగతం పలికిన ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. ప్రధాని పర్యటన అనంతరం ఆయన లండన్కి వెళ్ళినట్లు సమాచారం. లండన్లో గాయపడిన తర్వాతే తిరిగి హైదరాబాద్కి ఆయన చేరుకున్నారట. అందరికీ తెలుసు సుజనా చౌదరి అంటే మంచి వ్యాపారవేత్త, వ్యాపారంలో రాణించారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టీడీపీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 47,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఓకే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన లండన్లో గాయాల పాలే హైదరాబాద్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. కాకపోతే ఎముక విరగడం వల్ల ఆయనకి శస్త్రచికిత్స చేయించారట. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది అనేది వైద్యులు చెప్తున్నమాట.